ప్రైమ్ మినిస్టర్ మోదీ గారి ముందు అదే పాడింది. దట్ ఈస్ వెరీ బిగ్ ఆపర్చునిటీ అన్నమాట. అసలు ఎలా వచ్చింది అవకాశం? రాదు అసలు, చాలా అందరికీ రాదు. కష్టసాధ్యమైన విషయం, ఎందుకంటే ముందే షెడ్యూలింగ్ అయిపోతుంది కాబట్టి. కరెక్ట్. సో అది ఎలా వచ్చిందంటే ఇంకా అంటే ఫ్యూ ఇయర్స్ ముందు, ఐ థింక్ దిస్ హ్యాపెండ్ కోవిడ్ టైంలోనే అయింది ఇది కూడా. బట్ దానికన్నా ముందు ఐ హ్యాడ్ బీన్ ఇన్వైటెడ్ టు సింగ్ వందే మాతరం. మన వెంకయ్య నాయుడు గారు వైస్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఒక ప్రోగ్రామ్ లో ఇన్వైట్ చేశారనమాట. అండ్ ఫుల్ వందే మాతరం పాట పాడాలని. మనం యూజువల్ గా ఎంత పాడతాం, ఒక 1 చరణం 1 స్టాంజా ఒక ఇది పాడేసి అయిపోతుంది. బట్ దిస్ ఈస్ అన్ 8 minute లాంగ్ వందే మాతరం. సో అది పాడడానికని పిలిచారనమాట. పాడి వాళ్ళకి చాలా నచ్చింది. సో నోట్ చేసుకొని పెట్టుకున్నారనమాట. సో దేవుడి దయతో ఐ డోంట్ నో హౌ, బట్ కోవిడ్ టైంలో మోదీ గారు హైదరాబాద్కి వస్తున్నారు అనమాట. బీజేపీ ఆల్ ఎగ్జిక్యూటివ్స్ మీట్ నడిచిందనమాట హైదరాబాద్లో. సో అక్కడ పొద్దున బండి సంజయ్ గారి నుంచి కాల్ వచ్చిందనమాట, ఇట్లా పాడాలి ఈ ఈవెంట్లో వందే మాతరం పాడండి, మీరు రెడీగా ఉండండి అని. సరే, ఐ డోంట్ నో వాట్ టు డూ, దిస్ ఇస్ అన్ అన్ఎక్స్పెక్టెడ్ అవుట్ ఆఫ్ ద బ్లూ మూమెంట్ ఇది నాకు. సరే నేర్చుకొని అప్పటికప్పుడు మళ్ళీ ప్రాక్టీస్ చేసి అంతా. ఆ రోజు ఇంకోటి మీకు చెప్పాలి ఏంటంటే, సరే అంతా రెడీ అయినాను, పొద్దున్న లేచి ఇవాళే పాడాలి, సాయంత్రం 4 o'clock ఏమో. 8 o'clock పొద్దున్న నాకు వాయిస్ రావట్లేదు. అయ్యో, నాకు పోయింది. ఐ డోంట్ నో హౌ. ఏం తినలేదు, ఐస్ క్రీమ్ తినలేదు, ఏమీ లేదు. బట్ ఇట్స్ జస్ట్ ఆ రోజు ఓపెన్ అప్ అవ్వట్లేదు, మాట్లాడడానికి కూడా అవ్వట్లేదు. అంటే అంత గొంతు రాసుకొని పోయింది అనమాట. అది ఎందుకు అయింది నాకు తెలియదు ఇప్పటి వరకు. నేను ఇంకా వన్స్ ఇన్ అ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ నేను ఎలా మిస్ అవ్వాలి, ఎందుకు మిస్ అవుతున్నాను, అసలు ఏమైంది ఇప్పటికీ తెలియదు నాకు. బట్ దెన్ సమ్హౌ నా ఫ్యామిలీ డాక్టర్ మోతి అని ఉన్నారు. సో తనకు ఫోన్ చేసి ఏదో ట్యాబ్లెట్ తీసుకొని 10 o'clock పొద్దున వాళ్ళది ఇంకో మీటింగ్ ఉందన్నమాట. సో అక్కడ ఒకసారి పాడమ్మా నువ్వు ఇక్కడ అని పిలిచారనమాట. అందరు ఉన్నారు అక్కడ, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. జేపీ నడ్డా గారు, బండి సంజయ్ గారు, వీళ్ళందరూ ఉన్నారు పొద్దున్న మీటింగ్లో. అక్కడ వెళ్ళి పాడేసరికి నాకు ఫుల్ భయం, వస్తుందా లేదా, ఎట్లా పాడతాను ఏంటి అని. కానీ థ్యాంక్ఫుల్లీ పాడగలిగాను, వాళ్ళందరికీ నచ్చేసింది. సరే అట్లాగానే ఇంకా అప్పటికి నాకు ఇంకా కోవిడ్ అంతా నడుస్తుంది కదా బయట. సో ఐ థాట్ ఏమైనా ఇది కోవిడ్ అప్పుడు. అండ్ ఎవ్వరు అసలు అలౌడ్ లేదు స్టేజ్ దగ్గర. మోదీ గారు, అమిత్ షా గారు, ఇంకా 3-4 బిగ్ మెంబర్స్ ఆన్ ది స్టేజ్, ఇంకెవ్వరు అలౌడ్ లేదు కోవిడ్ వల్ల. అప్పటికప్పుడు టెస్ట్ కూడా చేస్తున్నారు, మీరు ఆ స్టేజ్ దగ్గరికి వెళ్తున్నారు. అదొక భయం, అయ్యో నాకు ఏమైనా పాజిటివ్ ఉందా ఏంటి, ఎందుకు ఇట్లా అవుతుంది అని. థ్యాంక్ఫుల్లీ అంతా స్మూత్గా జరిగిపోయింది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ మెమరబుల్, మోస్ట్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్. బట్ చాలా అంటే ఇట్ వాజ్ అ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ టు ప్రూవ్ దట్ ఐ వాజ్ వర్త్ ఇట్ అక్కడ. భారత ప్రధానులు, రాష్ట్రపతులు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు వీళ్ళందరి సమక్షంలో పాడినటువంటి భాగ్యం మీకు దక్కింది. అసలు అది చాలా అతి తక్కువ మందికి ఆ భాగ్యం దక్కుతుంది. అట్లాగే నాదనీరాజనం కార్యక్రమం కావచ్చు. 72 మేళకర్త రాగాలలో మాళవికకు ఇష్టమైన రాగం ఏది, ఎందుకు? అలా చాలా ఉన్నాయి. అసలు మ్యూజిషియన్స్ ని ఈ క్వశ్చన్ అడగడమే చాలా ఇది, బికాస్ ఎవ్రీ రాగం హ్యాస్ ఇట్స్ ఓన్ బ్యూటీ. బట్ స్టిల్ అలాంటివి చాలా ఇష్టం. జోగ్ చాలా ఇష్టం నాకు. మాండ్ రాగం అంటే శంకరాభరణం ఇవన్నీ అఫ్ కోర్స్ చాలా బాగున్నాయి. బట్ దీస్ ఆర్ సమ్ వెరీ అంటే చాలా మంది చాలా పాటలు దీంట్లో పాడరు. సో దీస్ ఆర్ ఫ్యూ బ్యూటిఫుల్ అండ్ నాట్ వెరీ వెరీ ఎక్స్ప్లోర్డ్. ఇది రాగా సంగీతం నేర్చుకోవడం ప్రారంభించడమే మాయమాళగౌళ రాగంతో ప్రారంభిస్తారు. మాయమాళగౌళ, సరిగమపదని మాయమాళగౌళతోనే ప్రారంభిస్తారు. ఎందుకు మాండు, జోగు ఎందుకు అంత ఇష్టం, ఎందుకు ఆ 2 రాగాలు? అంటే దాంట్లో ఒక టచ్ ఆఫ్ హిందుస్థానీ కూడా వస్తుంది. అందుకే అడిగా. మాయమాళగౌళ, శంకరాభరణం, శ్రీరాగం, కరహరప్రియ ఇవన్నీ వెరీ అదే, ఇవన్నీ ప్రాపర్ క్లాసికల్ టచ్. బట్ జోగ్, మాండ్ లో క్లాసికల్ కానీ దే ఆర్ ఆల్సో ఎగ్జిస్టింగ్ ఇన్ హిందుస్థానీ మ్యూజిక్. సో ఆ టచ్ ఆలపించగలరా? ఓకే, యాక్చువల్లీ ఆలపిస్తాను. అండ్ జోగ్ రాగంలో మా గురుగారు హైదరాబాద్ సిస్టర్స్ ఒక అన్నమయ్య కీర్తన ట్యూన్ చేశారు జోగ్ రాగంలో. సో ఐ విల్ సింగ్ దట్. తప్పకుండా. ఆకటి వేళల
అలపైన వేళల కటి వేళల అలపైన వేళల కటి వేళల అలపైన వేళల తేకువ హరినామమే దిక్కు మరి లేదు కటి వేళల అలపైన వేళల తేకువ హరినామమే దిక్కు మరి లేదు కటి వేళల అలపైన వేళల తేకువ హరినామమే దిక్కు మరి లేదు కటి వేళల కురమారి ఉన్న వేళ కులము చెడిన వేళ కురమారి ఉన్న వేళ కులము చెడిన వేళ కురమారి ఉన్న వేళ కులము చెడిన వేళ చెరవడి బోరుల చేజిక్కిన వేళ కురమారి ఉన్న వేళ కులము చెడిన వేళ చెరవడి బోరుల చేజిక్కిన వేళ ఊరపైన హరినామముక్కడే గతిగాక ఊరపైన హరినామముక్కడే గతిగాక మరచి తప్పిననైనా మరలేదు తెరగు మరచి తప్పిననైనా మరిలేదు తెరగు కటి వేళల అలపైన వేళల తేకువ హరినామమే దిక్కు మరి లేదు కటి వేళల అద్భుతం. థ్యాంక్ యూ. ఈ పాట ఆలపించిన మాళవికనేనా మొన్న లతా మంగేష్కర్ గారి పాట ఆలపించింది, మొత్తం సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంది. అవునండి. అస్సలు మామూలు విషయం కాదు, అద్భుతం. ఇప్పుడు శాస్త్రీయ సంగీతం అంటే ఈ సంగతులు కావచ్చు, గమకాలు కావచ్చు, సశాస్త్రీయంగా నేర్పిస్తారు, గురువులు ఉంటారు. లలిత సంగీతంకి వచ్చేటప్పటికి లలిత సంగీత ఆలాపనలో ఒక లాలిత్యం ఉంటుంది. కరెక్ట్. అది అసలు ఎట్లా ఒడిసి పట్టుకున్నారు ఆ లాలిత్యాన్ని? మేజర్ ఒక డిఫరెన్స్ ఏంటంటే శాస్త్రీయ సంగీతం లలిత సంగీతంలో మన పదాలకి ఎక్కువ మనం ఇంపార్టెన్స్ ఇస్తాం. అంటే ఆ పదానికి భావం ఎలా రావాలి, అది ఎలా పలుకుతే బాగుంటుంది, అది మనకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం అనమాట లలిత సంగీతంలో. క్లాసికల్ మ్యూజిక్లో వచ్చేసి గమకాలు ఎక్కడ ఇవ్వచ్చు, మనం ఎక్స్పర్టీస్ మన ఓన్గా ఎక్కడ మనం ఎలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఆ రాగం అనే దాన్ని ఎక్కువ ఫోకస్ చేస్తాం. సో మనం ఈ రెండిట్లో కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. బట్ అగైన్ మీకు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ డిఫరెన్స్, మనం ఎలా పాడాలి, ఎలా పలకాలి అనేది లలిత సంగీతంలో వస్తుంది అనమాట. సో అదొక్కటి గుర్తు పెట్టుకుంటే ఐ థింక్ పాడగలచ్చు. అండ్ ఇప్పుడు ఈ జనరేషన్లో ఇప్పుడు చూస్తుంటే మనం ఎంతమంది యూడ్లింగ్ చేస్తున్నారు, క్లాసికల్ కూడా పాడుతున్నారు, లైట్ మ్యూజిక్ కూడా పాడుతున్నారు, మూవీ సాంగ్స్ పాడుతున్నారు, గజల్స్ పాడుతున్నారు, ఇంగ్లీష్ వెస్టర్న్ మ్యూజిక్ పాడుతున్నారు. సో ఐ థింక్ వర్సిటాలిటీ ఈజ్ వాట్ ఈస్ రిక్వైర్డ్ అట్ దిస్ జనరేషన్ ఇప్పుడు. అద్భుతమైన సమాధానం మాళవిక. థ్యాంక్ యూ. మాళవిక అభిమాన గాయకులు అంటే ఏం చెప్తుంది? చాలా లిస్ట్ ఉంది, అది పెద్ద లిస్టే. బట్ శాస్త్రీయ సంగీతంలో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిని చాలా పూజిస్తాను నేను. సో చిన్నప్పుడు తన పాటలు పెట్టుకొని నేనే పొద్దున 6 o'clock అలా లేచి, అంటే అప్పటికి ఇంటర్నెట్ వచ్చింది, బట్ ఐ యూస్ టు బిలీవ్ ఇన్ రైటింగ్. అంటే రాస్తే మనకు గుర్తుండిపోతుంది యాక్చువల్లీ.
సో కూర్చొని క్యాసెట్స్ దొరికేవన్నమాట, అది ప్లే చేసి రిపీట్ రివైండ్ అవన్నీ చేసుకుని కూర్చొని నేర్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. భజ గోవిందం, సుప్రభాతం ఇలాంటివన్నీ కొన్ని తన పాటలు కొన్ని ఇలానే కూర్చొని నేర్చుకున్నాను. వెంకటాచల నిలయం ఆఫ్ కోర్స్. సో ఇలా చాలా కీర్తనలు, తోడిది వర్ణం అవన్నీ చాలా తను 2 స్పీడ్స్లో అంతా పాడింది అప్పుడు. సో అవన్నీ కూర్చొని నేను అలా నేర్చుకున్నాను. సో ఐ యు వర్షిప్ హర్ అలాట్. తను అఫ్ కోర్స్ మా హైదరాబాద్ సిస్టర్స్ గారి దగ్గర, ఐ మీన్ దట్ ఈస్ దే ఆర్ ఆల్సో అన్ ఇన్స్పిరేషన్ టు మీ. వాళ్ళలాగా పాడడం నేర్చుకోవాలి, ఏదో ఒక రోజు అలా పాడాలి అనే ఒక ఇది. ఐ లుక్ అప్ టు దెమ్ ఆల్సో, నిత్య సంతోష్నే గారు. బట్ మూవీ సింగర్స్లో చూస్తే నాకు శ్రేయా ఘోషాల్ మ్యామ్ గారు చాలా ఇష్టం, చిత్ర గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. అంటే ఫీమేల్ వోకలిస్ట్ ఎక్కువ ఫాలో అవుతాను నేను కాబట్టి ఐ థింక్ చిత్ర గారు అండ్ శ్రేయా ఘోషాల్ మ్యామ్ చాలా వింటాను. హిందీ సాంగ్స్ కూడా వింటాను నేను.